కన్క్లూడ్ చేయండి. ఒకటి, ఇప్పుడు డిఎస్సిలో అక్రమాలు జరిగినాయి, అవినీతి జరిగింది, పోస్టులు అమ్ముకున్నారు, దొంగ సర్టిఫికేట్లు పెట్టారు అనేది వాస్తవం. ఇప్పుడు నేను క్లియర్గా ఒకటే పాయింట్ అడుగుతున్నా, మేము ఇన్ని జరిగినాయి అని ఆరోపణలు విత్ డీటెయిల్స్ 30,000 మంది గ్రీవెన్స్ ఇవన్నీ ఉంటే ఎందుకు మీరు ఎంక్వైరీ చేయడానికి భయపడుతున్నారు సిబిఐ ఎంక్వైరీకి? ఇప్పుడు మీరు మా మీద ఒక ఆరోపణ చేస్తున్నారు, ఏదైతే ఇప్పుడు ఏపీపీఎస్సీ దాన్ని కొత్తగా తెర మీదకి తీసుకొని వచ్చి ఏదో గ్రూప్ 1 లో జరిగినాయి అని చెప్పి మీరు ఈ రోజు ఆరోపణ చేస్తా ఉన్నారు కదా. ఓ పని చేద్దాం, రెండు కలిపి సిబిఐకి ఇచ్చేద్దాం కదా. అది ఇది మరి భయపెట్టేస్తున్నారు మీరు చంద్రబాబు నాయుడు గారిని. ఇప్పుడు మేము ఫెయిర్ గా ఉన్నాం, దీన్ని కలిపి మా హయాంలో జరిగిన గ్రూప్ 1 మీ హయాంలో జరిగిన డిఎస్సి రెండు కలిపి సిబిఐ ఎంక్వైరీకి ఇద్దాం. మేము ఏమైనా తప్పు చేయలేదు కాబట్టి రెడీ అంటున్నాం, మరి మీరు తప్పు చేశారు కానీ మీరు భయపడుతున్నారు. అలా ఇరికిచ్చేసారేంటి? ఇరికించడం కాదు సార్, మేము ఫెయిర్ గా ఉన్నాం కాబట్టి, మా దగ్గర ఎక్కడ జరగలేదు కాబట్టి మేము హైకోర్టు డైరెక్షన్ లో ఏపీపీఎస్సీ ఎగ్జామ్ మేము కండక్ట్ చేయడం జరిగింది. అక్కడ నో లీకేజీ, ఇక్కడ లోకేజీ లాగా లీకేజ్, అక్కడేం లీకేజ్ కాల. నోటిఫికేషన్ నుంచి నియామం వరకు హైకోర్టు ఆదేశాలను పాటించాం, అడుగడుగునా ప్రతిభావంతుల ప్రయోజనాలను పరిరక్షించాం. మాన్యువల్ వాల్యుయేషన్ చేయమని చెప్పి హైకోర్టు చెప్తే దాని ప్రకారం మాన్యువల్ వాల్యుయేషన్ తో ఫలితాలు ఇచ్చాము. జవాబు పత్రాలు ఎక్కడ ట్యాంపరింగ్ జరగలేదని మీరు ఇందాక ఇంట్రడక్షన్ లో చెప్పినటువంటి 7 సంస్థలు ఇచ్చినాయి. ఇంటర్వ్యూ బోర్డులో 24 మంది ఐఏఎస్లు, ఐపీఎస్లు, 6 వీసీలు ఉన్నారు. ఇక్కడ ఎవరున్నారు? ప్యాకెట్ వాళ్ళు ఉన్నారు. ఎవరు ఉన్నారు? మరి ఇప్పుడు మరి ఎంక్వైరీకి సిద్ధమని అడుగుతున్నాం. రైట్, మంచి క్వశ్చన్ అది. థ్యాంక్ యూ సార్.